హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ని మీ పిల్లలు ఎలా గడుపుతున్నారండి? సమ్మర్ హాలిడేస్ ఫుల్గా స్కూల్ లేవు, ఫుల్గా సమ్మర్ని ఎలా గడుపుతున్నారో చెప్తారా మీరు? మా పిల్లలు అయితే ఫుల్ అల్లరండి. అల్లరే అల్లరి అల్లరే అల్లరి అంటే అల్లరికి మరో పేరు మా పిల్లలు అనమాట. సో అందరి పిల్లలు కూడా అంతే కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఫుల్ ఎగరడం, దునకడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. వాటినైతే కామన్ అనుకోండి, అల్లరి చేయడం అయితే కామనే. ఇంకా అల్లరి చేయడంతో పాటు ఇంకా ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మా పిల్లలు అయితే అల్లరితో పాటు అప్పుడప్పుడు పెయింటింగ్ చేయడం, రీడింగ్ చేయడం కూడా చేస్తున్నారు. ఎంత సిన్సియర్గా కూర్చున్నారో చూడండి. మొత్తము ఈ సమ్మర్లో వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్స్కి చదివినట్టు చదువుతున్నారు కదా. సో ఇదంతా జస్ట్ వీడియో పర్పసే అండి. నిజానికైతే చదవరు అస్సలు. లోపల లోపల నవ్వుకుంటున్నారు, అట్లా నవ్వుతూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే రీడ్ చేస్తున్నారనమాట. ఈ టైం అయితే రీడ్ చేస్తున్నారు. సో రీడింగ్ అయితే చేసుకుంటున్నారు. మా బాబుకి అయితే మరి అంటే డైలీ కొంచెం సేపు ఏదో ఒక వర్క్ చేసుకోవాలని చెప్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు ఆడుతూ ఉంటే స్టడీని మర్చిపోతారు, ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి నేనైతే ఏదో ఒకటి చేయాలని చెప్తూ ఉంటానన్నమాట. సో ఇంకా మా రుద్రాంశకి అయితే పెయింటింగ్ అయితే ఫుల్గా ఇష్టం అనమాట. సో ఇదైతే సైకిల్ అండి. పాపం దీని హ్యాండిల్ అయితే ఎక్కడో వెళ్ళిపోయింది. దీనికైతే హ్యాండిల్ లేదు పాపం సైకిల్ని. ఈ బొమ్మనైతే మా రుద్రాంశ గీసిండు. ఇదైతే జెండా అండి. జెండాని చూడండి, చాలా బాగా గీసిండు జెండాని. ఇలా పెయింటింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. అస్తమానం ఖాళీగా కూర్చోవడం కన్నా ఏదో ఒకటి చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే ఏదో ఒకటి చేయమని చెప్తూ ఉంటాను అనమాట. ఫుల్ సిన్సియర్గా కనిపిస్తున్నారు కానీ ఇంత సిన్సియర్ అయితే కాదండి. 24 గంటలు గొలవ అల్లరి చేస్తూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. ఇదైతే చూడండి, ఇదైతే వినాయకుని హ్యాండ్ అటండి. వినాయకుని హ్యాండ్లో శివుణ్ణి దించాడనమాట. సో మా బాబుకు డ్రాయింగ్ అంటే ఇష్టం అండి. వాళ్ళకి ఇష్టమైన పని చేయడం టైంపాస్ అవుతుంది కానీ మనం ఫోర్స్ చేస్తే చేయరని చెప్పేసి వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయమని చెప్తా అనమాట. ఇదేంటిది నాన్న? రెయిన్బో. ఇదైతే రెయిన్బో అంట. రెయిన్బో పెయింటింగ్ చేసిండనమాట మా బుడ్డోడు. టాటా ఇసి చూడండి, పాపం దాని మెడ ఇలా సాగిపోయిందనమాట. శివయ్య చూడండి, శివయ్యని కూడా దించాడనమాట. సో దీని కిందేమో రాశాడ్రా బాబు, చూద్దామా. దీని కిందేమో రాసిండు, టాటాయస్ రాశాడు. శివలింగం, ఇలా శివలింగాన్ని కూడా తీసాడు. ఇదేంటిది? ఇది ఇది చూడండి, ఇది గాంధీ తాత ఉన్నాడు. ఇది నోట్ అనమాట. ఇది 10 రూపీస్ నోట్ అండి. 100 రూపీస్ నోట్ అండి. ఇది గాంధీ తాత కూడా ఉన్నాడు దీంట్లో. సో చాలా బాగా దించుతాడు అనమాట డ్రాయింగ్ అయితే. ఇదైతే వీడియో గేమ్ అనమాట. ఆడుకునే వీడియో గేమ్ తీసి ఇలా డ్రాయింగ్ అయితే చేసిండు. చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా ఇలా ఇది చూడండి, సీజర్ చూడండి, చాలా బాగా వచ్చింది సీజర్ అయితే. చాలా చాలా బాగుంది. నాకైతే సీజర్ నచ్చింది. బాగా పెయింట్ చేసిండు, బాగా డ్రా చేసిండు. ఇదేంటి నాన్న? ఇదేంటి? రెయిన్బో హౌజా? ఇదైతే రెయిన్బో హౌస్ అండి. రెయిన్బో రకాలుగా ఇన్ని రకాలుగా ఇల్లు ఉండాలని చెప్పేసి వీడి కోరిక అనమాట. చూడండి, ఇది రెయిన్బో హౌస్ అంట. ఇది మా రుద్రాంశ అంట అండి. రుద్రాంశ గిటార్ ప్లే చేస్తున్నాడంట. గిటార్ అంటే ఇష్టం మా బాబుకి. సో గిటార్ ప్లే చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇదైతే మోటు పత్లు అనుకుంటా. మోటు పత్లు వీడిని ఇలాంటివన్నీ వీడియోస్ అయితే తీస్తూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ డ్రాస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఒకటి చేస్తే వాళ్ళ మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదండి. ఇగో చూడండి, ఇది బైక్ అంట. ఇట్లా ఇన్ని రకాలుగా పెయింటింగ్స్ అయితే చేస్తున్నారు. ఇంకా మా పెద్దోడు ఇది ట్రీ అండి. దీనికైతే ఫ్రూట్స్ కూడా బాగానే కాసినాయి. సో ఇప్పుడు దీని గురించి చెప్పమంటే ఒక పెద్ద స్టోరీనే చెప్తాడు. సో ఇంకా అంత పెద్ద స్టోరీ వినే ఓపిక మీకు ఉండదు కదా. చూడండి, ఇది మళ్ళీ వీడియో గేమ్ అనమాట. ఇక ఫ్రిడ్జ్ అండి. ఇది మా ఫ్రిడ్జ్ అంట. మా ఫ్రిడ్జ్ని కూడా గీసేసిండు అనమాట. జెండా చూడండి ఎంత బాగుందో. సో ఇలా పెయింట్ చేస్తూ, ఇలా డ్రా చేస్తూ, ఇలా ఏంటి వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ ఇలా రాస్తూ మార్కులు వేయించుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాడు. డైలీ 1 అవర్ 2 అవర్స్ అయితే ఖచ్చితంగా ఇలా. ఇది చూడండి, ఇదేంటి నాన్న? రెయిన్బో వాటర్. ఇదైతే చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి వాటర్, సమ్మర్ కదా ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటే బాటిల్ తీస్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి
రెయిన్బో బాటిల్ని డ్రా చేసిండు అనమాట. చూడండి రెయిన్బో బాటిల్, ఇదైతే రెయిన్బో బాటిల్ అంట. బాగుంది నాన్న నీ రెయిన్బో బాటిల్, సో గుడ్ అనమాట. ఇదైతే ఓ గబ్బిలం అంట అండి. చూడండి గబ్బిలం లానే ఉంది. చాలా బాగా డ్రా చేసిండు. ఇంకా మా పెద్దోడు వచ్చేసి, మా పెద్దోడికి అయితే రీడింగ్ అయితే ఇష్టం అండి. సో ఎక్కువ రీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడైతే చదువుతున్నట్టు నటిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో టేబుల్స్ ఎక్కువ చదవమని చెప్పాను నేనైతే. ఎందుకంటే టేబుల్స్ వస్తే మ్యాథమెటిక్స్లో బాగుంటుంది కదా అని చెప్పేసి టేబుల్స్ అయితే చదవమంటున్నా నేనైతే. టేబుల్స్ చదువుకుంటున్నాడు, టేబుల్స్ చదువుతాడు. ఇంకా ఏదైనా ఒక చిన్న బుక్ ఇచ్చి రీడ్ చేయమంటే స్టోరీస్ అయినా పర్వాలేదండి, రీడింగ్ అయితే అలవాటు అవుతుంది పిల్లలకి. సో డైలీ గేమ్స్ వాటితో పాటు ఒక 1 అవర్ అయినా ఇలా పిల్లల్ని కొంచెం సేపు చదివించడం, ఆడిపించడం, వాళ్ళకి నచ్చిన పనిలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గడపడానికి టైం స్పెండ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇంకా స్టడీని మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎగరడము, టీవీస్ చూడడము, వీడియో గేమ్స్ ఆడడము ఇలాంటివి చేస్తున్నారు కదా. సో డైలీ ఒక 1 అవర్ అయినా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టు కాకుండా మనకు నచ్చినట్టుగా చేయమని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి నచ్చిన విషయంలోనే మనకు నచ్చిన పనులు చేపించుకుంటూ సో హ్యాపీగా గడుపుతున్నాం మేమైతే సమ్మర్ని. మీరు ఎలా ఈ సమ్మర్ని మీ పిల్లలతో ఎలా గడుపుతున్నారు కామెంట్లో చెప్పండి. మా పిల్లలైతే ఇలా మార్నింగ్ ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి వర్క్ చేసుకుంటారండి. తర్వాత మాత్రం ఫుల్గా ఎగురుతారు. సో మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్కి నాని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారండి. నాని వాళ్ళ ఇంట్లో ఏం చేసారన్నా? అక్కడ ఏం చేసిండ్రు? అక్కడ ఏమేమి ఉన్నాయి? చెట్లు, ట్రీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఫుల్గా ఎంజాయ్. పిల్లలు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ మీకు? అక్కడైతే ఫుల్గా ఫ్రెండ్స్ ఉంటారనమాట వీళ్ళకి. సో వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా చాలా ఆడుకున్నారు. సో ఒక 10 days ఉంచేసి తీసుకొచ్చేసినాం అనమాట. సో ఇంక మళ్ళీ ఎక్కడో 10 days ఉంటారు, మళ్ళీ 10 days అక్కడికి వెళ్తారు. సో సమ్మర్ హాలిడేస్ని మేము ఇలా అయితే గడుపుతున్నాము. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ మనకు నచ్చిన పనులు కూడా వాళ్ళతోని చేపిస్తూ ఇలా హ్యాపీ సమ్మర్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా నువ్వేం చేస్తున్నావు నాన్న? ఇంట్లో రీడింగ్ చేస్తున్నావు, ఇంకేం చేస్తున్నావు? నిజంగా అండి మనం చిన్నప్పుడు అయితే ఎంత బాగుండేదో ఆడుకోవడానికైతే. ఎన్ని గేమ్స్ ఉండేవో ఆడుకోవడానికి. 4 పిల్లలు కలిసిందంటే ఫుల్గా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు పిల్లలకైతే అదృష్టం లేదండి. ఎవరింట్లో వాళ్ళే వీడియో గేమ్స్, ఫోన్స్ బట్టి ఆడుకోవాల్సిన రోజులు నిజంగా అసలు మనలాగైతే లేదు, మన రోజులైతే కాదు. చిన్నగా ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడైతే ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి పిల్లలు ఎవరిని బయటికి పంపించట్లేదు. సో పిల్లలు ఎవరు బయటికి కూడా వెళ్ళట్లేదు. వీడియో గేమ్స్, ఫోన్స్ బాగా అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు. సో వీటితో పాటు పిల్లల్ని మనం మన రూట్లో కొంచెంగా ఉంచుకోవాలి. కాబట్టి మనకు నచ్చిన పనులు చేపిస్తూ మనం వాళ్ళతో ఆడుకుంటూ రోజుల్ని గడిపితే బాగుంటుంది. సో సమ్మర్ హాలిడేస్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేయండి పిల్లలతో. మేమైతే ఫుల్గా ఎగురుతున్నాం, దునుకుతున్నాం. మేమైతే మా ఫ్యామిలీలో గేమ్స్ ఆడుకోవడం, ఎగరడం, దునకడం, అటు ఇటు వెళ్ళడం, ఇంకా వీలైనంత వరకు షాపింగ్ అటు తీసుకెళ్ళండి. అంటే షాపింగ్ అంటే అది ఇది కొనుక్కురావడానికి కాదు, ఏదైనా మీరు వెళ్ళే పనిలోనే పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి. సో మా పిల్లలకి ఏమీ తెలియొద్దు అని కాకుండా మన పిల్లలకి అన్నీ తెలియాలి అన్నట్టుగా అటు ఇటు తీసుకెళ్తే బాగుంటుంది. మన పిల్లల్ని కూడా వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి కదండి. మా పిల్లలు అయితే రోజు కూరగాయల మార్కెట్కి వెళ్తారు, కూరగాయలు కొనుక్కొస్తారు. సో కూరగాయలు ఎంత ఏంటి అనేది మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది. సో రోజు వెళ్తారా బిడ్డ మార్కెట్కి? సో మా పిల్లలు అయితే రోజు మార్కెట్కి వెళ్తారు, కూరగాయలు అది తీసుకొస్తూ ఉంటారు. సో ఎంత కూరగాయలు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా రేట్లు, లెక్కలు అనేటివి అర్థమవుతూ ఉంటాయి. మనం ఒక చదువు బుక్కులు పట్టుకొని లెక్కలు నేర్చుకో, మ్యాథ్స్ నేర్చుకో అన్నట్టుగా కాకుండా షాప్కి అటు పంపించండి. ఏదైనా చిన్న చిన్న అవసరాలకి షాప్కి ఏదైనా తీసుకురమ్మని పంపిస్తే బెటరు. అలా షాప్కి వెళ్తే వాళ్ళకి కూడా ఏది ఎంతకు వస్తుంది, ఎలా కొనుక్కోవాలి, ఎలా డబ్బులు అవుతున్నాయి ఏంటి అనేది పిల్లలకి కూడా అవగాహన వస్తుంది. సో మా పిల్లలు వెళ్ళరండి, మా పిల్లలకి ఇష్టం ఉండదు, మా పిల్లల్ని పంపించం మేము. సో షాప్కి పంపిస్తామా మేము అనుకోకుండా
కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు అయితే చెప్పండి, ఖాళీగా ఉండనివ్వద్దు. పిల్లలతో పనులు చేపించడం పెద్ద అదేం కాదండి. మనం చిన్నప్పుడైతే ఒక 1 రూపీ 10 రూపీస్ అట్లా దొరికిన తక్కువని షాప్కి వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు పిల్లలు అలా వెళ్ళట్లేదు, కొనుక్కొచ్చిస్తేనే తింటున్నారు. సో అలా కాకుండా పిల్లల్ని కొంచెం అటు ఇటు గాలికి కూడా తిప్పాలండి. సో వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి అనేది నా ఒపీనియన్. సో మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు ఈ సమ్మర్లో, మీరు మీ పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీ పిల్లలకి ఏం తెలుసు, మీ పిల్లలకి ఏం చెప్తున్నారు, ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.